దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమును ధ్యానిందాము. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 4వ వచనం. అతడు దూత వైపు తేరి చూసి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. హల్లెలూయా. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుల కార్యము నుండి ఈరోజు మనతో మాట్లాడుచు ఉన్నారు. ఇక్కడ కొర్నేలుని భక్తి బోధకుడు కనబడుతున్నాడు. ఆయన మంచి ఉద్యోగము కలిగిన వ్యక్తి, శతాధిపతి, అధికారమునకు లోబడినవాడు. అతడు అన్యుడు. ఎవరి చేతో? దేవుని మాటల చేత పట్టబడి, స్వార్థ చేత పట్టబడి, దేవుని నామమును అంగీకరించి ప్రతి దినము కూడా పగల 3 గంటలకు యథావిధిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థనని ఆయుధమైన కలిగి ఉన్నాడు. తన కుటుంబం వారితో కలిసి సంతోషముగా దేవుని ఆరాధిస్తున్నట్లుగా మనం ఈ లేఖనాల్లో చూస్తూ ఉన్నాము. ఆయన జీవితంలో ఎన్నో ధర్మకార్యములు, ఎన్నో శ్రేష్టమైన సంగతులు, ఎన్నెన్నో గొప్ప కార్యములు చేస్తూ ఉన్నాడు. అవి దేవుని ఎదుటకు చేరినవని పరలోకమున దూత పగల 3 గంటలకు ప్రార్థనా సమయములో దర్శనము చూశాడు. ఆయన ప్రార్థన చేస్తున్న పరలోకమున దేవదూత దిగి వచ్చి ఉన్నారు. ఆయన వెంటనే తొందరపడ్డాడు. అయితే ఆ దూత, నీ యొక్క ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరాయి, నీవు ధర్మకార్యములు చేయించున్నావు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావు, దేవుని సన్నిధిలో నమ్మకంగా సాగిపోతున్నావు గనుక ఇంకా నువ్వు కొన్ని తెలియవలసినది చాలా ఉన్నది దేవుని గూర్చి. గనుక నీవు ఎప్పేకు కబురు పంపి, అక్కడ దైవజనుడు ఉన్నారు పేతురు గారు, ఆయన వచ్చి అనేకమైన సంగతులు నీకు బోధిస్తారని చెప్పి దూత అక్కడ నుండి వెళ్ళిపోయారు. ప్రియులారా, ఆయన ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. ఆయన ధర్మకార్యములు, ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి లోబడి ఉంటే దేవుడు చూశారు గనుక దేవుడు తన జీవితాన్ని దర్శించారు. పరిశుద్ధాత్మను పొందుకునే భాగ్యము, దైవజనుడు వచ్చి దేవుని గురించి అనేక సంగతులు బోధించి తన కుటుంబందరూ కూడా రక్షించబడటానికి ఎంతగానో ఆయన ప్రయాసపడ్డారు. గనుక కొర్నేలు ప్రార్థనాపరుడు, కొర్నేలు గొప్ప వ్యక్తి, కొర్నేలు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. మన జీవితంలో ఆ విధముగా దేవుని సన్నిధిలో సాగిపోవాలని ప్రభు పేట మనవి చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు మనల్ని దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఘనమైన మీ నామం కొరకై స్తోత్రములు. కొర్నేలు లాంటి భక్తి మాకు దయచేయండి ప్రభువా. నాయన, అన్యుడైనప్పటికీ యథావిధిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ధర్మకార్యములు చేశాడు, భయభక్తులు కలిగి బ్రతికాడు. నాయన, అందుని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అటువంటి జీవితము మేము కూడా పొంది నీ కొరకు బ్రతికువారుగా, నీ సన్నిధానములో భయభక్తులు కలిగి జీవించేవారుగా మీ కృపను అనుగ్రహించి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు తన కృపచేత మనల్ని దీవించును గాక. ఆమేన్.